మనం జస్ట్ విని వినంగానే వచ్చేస్తుంది, మనం డెవలప్ అవుతాము అని చెప్పేసి అనుకోవద్దు. నేనిక్కడ వాళ్ళకి రాసింది ఏంటి అంటే, ఇప్పుడు నేను రాసిన ఇంగ్లీష్ మెటీరియల్ ఏంటంటే, అది స్పోకెన్ ఇంగ్లీష్ బేస్డ్ మెటీరియల్. అది ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనిపించిందంటే, అది ఎవరైనా సరే అది గనక వాళ్ళు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేశారు అంటే ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు అది అది కూడా నేను బిగినింగ్‌లోనే రాసాను. ఇంగ్లీష్ మెటీరియల్ తీసుకోగానే మీకు ఇంగ్లీష్ వస్తది అని చెప్పేసి అనుకోవద్దు. మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఈవెన్ నేనైనా అంతే గదా! ఏదైనా నేర్చుకోవాలి అంటే నేను ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే ఎందుకు వస్తుంది? అలా. ఇప్పుడు ఇక్కడ నేను రాసినవేంటి అంటే, వీళ్ళకు 10th స్టూడెంట్స్‌కి పనికొచ్చే విషయాలేంటంటే, ఇందులో వాళ్ళకు డైరీ రైటింగ్ అని ఉంటుంది. నోటీస్ రైటింగు, పోస్టర్ మేకింగు, ఇన్విటేషన్ కార్డ్ ప్రిపరేషను, తర్వాత డిస్క్రిప్షన్సు, కాన్వర్జేషన్సు, నేరేషన్సు, పోయెము, లెటర్ రైటింగు, మెసేజెస్ రైటింగు, తర్వాత మెయిల్ రైటింగు, తర్వాత స్లోగన్స్, ప్లాకార్డ్స్, ప్లేస్, కంపియరింగ్, ఎస్సే రైటింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఎస్పెషల్లీ 10th స్టూడెంట్స్కి ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళకు ఐడియాస్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తారనుకోండి, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి అని నా ఒపీనియన్. టీచర్స్ చెప్పడం లేదు అని నేను అనడం లేదు. ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఉంటారు, వాళ్ళకు టీచ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా గైడెన్స్ అనమాట. ఎక్స్ట్రా గైడెన్స్ ఇది కనుక చూసి